శ్రీ విఘ్నేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. మహాసరస్వతి అని నమః. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఉగాది పర్వదినం అయిపోయింది. ఇప్పుడు నేను చెప్పబోయే రాశులు ఏవైతే ఉన్నాయో మే నెల నుండి వారికి మే 21వ తారీఖు నుంచి లక్ష్మీదేవత వరించనుందండి. ఇప్పటి వరకు నుంచి ఇంత కష్టపడ్డారో ఇప్పుడు వారికి మంచి లాభం జరగబోతుంది. అవి ముఖ్యంగా నా దృష్టిలో 2 రాశులండి. ఒకటి మేషరాశి, వృశ్చిక రాశి. ఈ 2 రాశుల వారికి దరిద్రం పోయి ఆర్థికంగా వెసులుబాటు జరిగి కుటుంబంలో శుభకార్యాలు జరిగి అన్నీ హ్యాపీగా ఉంటారు. దానికి కారణం ఏమిటి? ఎందువల్ల ఇప్పటిదాకా ఆగింది, ఇప్పుడు ఎందుకు అవుతుంది? మనకు ముఖ్యంగా 2 విషయాలు బాగా గుర్తుంచుకోవాలండి. గోచార రీత్యా జరిగే సంఘటనలు, తర్వాత జాతకంలో ఉండే సంఘటనలు, ఈ 2 చాలా ముఖ్యమండి. నేను పదే పదే చెప్తూ ఉంటాను. మనకు గోచార రీత్యా జరిగే సంఘటనలు ఏమిటంటే అది మార్చి టు మార్చి వరకే మనకు లెక్కలోకి వస్తుంది. కానీ జాతక రీత్యా జరిగే దశలు, జాతక రీత్యా జరిగే సమస్యలు అవి ఎలా ఉంటాయి, ఏ విధంగా ఉంటాయి? మనకు జాతకంలో కనుక ఒక స్థిరమైన గ్రహాలు కనుక ఉండి మన జీవితకాలం వరకు ఉపయోగపడే గ్రహాలు ఉంటాయి. అవి ఇప్పుడు ఇది జరుగుతుంది అంటే జాతకం ప్రకారంగా 20-25 సంవత్సరాల వరకు మనం దాన్ని నిర్ధారించవచ్చు. 25 సంవత్సరాలు కాదు, అతని జీవితాన్ని మొత్తం విశ్లేషించవచ్చు. కానీ తాత్కాలికంగా ఇప్పటికప్పుడు ఒక నిప్పుల మీద నీళ్లు చల్లినట్టుగా మనకి ఈ గండం గట్టెక్కితే చాలు, ఈ సంవత్సరం దాటితే చాలు అని అనుకునేది మాత్రం గోచారం మాత్రమే. ఆ పద్ధతిలో కనుక చూసినప్పుడు మనకు గోచార రీత్యా మేషరాశి వారికి మే 21వ తారీఖు నుండి గురువు 2వ స్థానానికి వస్తున్నాడు. ఈ గురువు 2వ స్థానానికి వచ్చినప్పుడు జరిగే లాభాలు ఏమిటి, ఆ విషయాలు వివరిస్తాను. ఎవరికైనా అష్ట దరిద్రంలో ఉన్నా కానీ గురువు 2వ ఇంట్లో కనుక ఉంటే ఇంటిల్లిపాదిని ఆనందంగా ఉంచుతాడు. 2వ స్థానం ఏమిటనంటే అది కుటుంబ స్థానము, వాక్కు స్థానము, ధనస్థానం అంటారు. గురువు 2వ ఇంట్లో ఉన్నప్పుడు ఒక నూతన గృహాన్ని నిర్మించడం కానీ, లేదా ఇంట్లో ఎవరికైనా వివాహాలు ఆలస్యమైతే ఇంటి పెద్ద దిక్కుగా ఆ వివాహాలన్నీ పూర్తి చేసే అవకాశం కానీ, అదే మేషరాశి వాళ్ళు కనుక ఉండేది ఉంటే అమ్మాయి అయినా అబ్బాయి అయినా వారికి వివాహ సంబంధాలు చక్కగా కుదురుతాయి. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న మీ వివాహాలు ఇప్పుడు ఈ మే నెల 21 తర్వాత మీకు ఖాయమైపోయి మంచి రోజులు రాగానే వివాహాలు అవుతాయి. మీరు అనుకున్న సంబంధం జరుగుతూ ఉంటుంది. ఇంటిల్లిపాది ఆనందంగా ఉంటుంది. ఇకపోతే ఈ మేషరాశి వారికి నూతనంగా ఏమైనా వ్యాపారాలు చేయాలనుకుంటే మే 21 తర్వాత మనకు ఒక 6 రోజులే ఉంది మంచి రోజులు. దాన్ని వెంటనే ప్రారంభించుకుంటే మీకు ఖచ్చితంగా లాభం చేకూరుతుంది. ప్రధానంగా మేషరాశి వారు బంగారు బిజినెస్ కానీ, లేదా రియల్ ఎస్టేట్ రంగంలో కానీ, లేదా ఇంకా ఇతరత్ర వ్యాపారాలు కానీ మీరు చెయ్యండి. చాలా చక్కగా మీకు ఈ సంవత్సరం లాభం జరుగుతూ ఉంటుంది. ఒకవేళ కనుక మీ జాతకంలో ఎవరి జాతకంలోనైనా కానీ గురువు నీచపడ్డాడు అనుకోండి, అంటే మనం పుట్టినప్పుడే ఆ గ్రహాలు ఎక్కడైతే ఉండాలో అక్కడ స్థిరపడి ఉంటాయి. గోచార రీత్యా గ్రహాలు సంచారం వల్ల జరిగే ఫలితాలు తెలుస్తాయి. కానీ మనకు జాతకంలో కనుక గురువు నీచపడ్డాడు అనుకోండి చాలా ఇబ్బంది. అదే గురువు కర్కాటక రాశిలో ఉంటే ఉచ్చస్థానాన్ని పొందుతాడు, మకర రాశిలో కనుక ఉండే అంటే నీచ స్థానం పొందుతాడు. ఎవరి జాతకంలో అయినా మకర రాశిలో కనుక గురువు ఉన్నదనంటే అది నీచ స్థానం పొందినట్టు. గురువు ఇచ్చే ఫలాలు సరిగా అందవు. దానివల్ల మనం గురుబలం వచ్చినా కానీ చాలా ఇబ్బందిదాయకంగా ఉంటుంది. మరి గురుగారు దానికి ఏం చేయాలి, ఏ విధంగా చేస్తే మనం లాభం చేకూరుతుంది అన్నప్పుడు ఆ విషయాన్ని గ్రహించి ఆ గురుగ్రహానికి సంబంధించిన ఒక రత్నధారణో, లేకపోతే గురువు సంబంధించిన ఒక సాయిబాబా దేవాలయాన్ని దర్శించడం, లేదా నిరంతరంగా దత్తాత్రేయ స్వామిని కనుక ఆరాధిస్తే ఈ గురు సంబంధించిన లాభాలన్నీ మనం పొందుతాం. లేకపోయేది ఉంటే మన గురుబలం వచ్చినా కానీ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇంకొకటి, జాతకములో గురువు ఏ స్థానంలో ఉంటే ఆ ఫలితాలను ఇస్తాడు ఆయన వచ్చినప్పుడు. గురుమహర్దశ నడుస్తుంది అనగానే అందరం చంకలు కొట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అక్కడ ఏ రాశిలో ఉన్నాడు, శత్రుస్థానంలో ఉన్నాడా, స్థానంలో ఉన్నాడా గమనించిన తర్వాతనే లాభం చేకూరుతుంది. కానీ లగ్నం నుంచి
రెండవ ఇంట్లో కనుక గురువు ఉండేది ఉంటే మంచి లాభం జరుగుతూ ఉంటుంది. లగ్నం నుంచి గురువు 11వ స్థానంలో కనుక ఉండేది ఉంటే మంచి లాభం జరుగుతూ ఉంటుంది. లగ్నం నుంచి 5వ ఇంట గురువు ఉన్నాడంటే బాగా లాభం జరుగుతూ ఉంటుంది. 2, 5 అది కోణస్థానం అండి. 9 కూడా కోణస్థానం, అది పితృస్థానం కూడా అంటారు. దానివల్ల మీకు బాగా లాభం జరుగుతుంది. గురువు వచ్చినప్పుడు చాలా లాభం జరుగుతూ ఉంటుంది. కానీ అదే గురువు కనుక నీచ స్థానాన్ని పొంది మకర రాశిలో ఉంటే మాత్రం మీకు గురుబలం లేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎంతో కష్టపడుతూ ఉంటారు. ఉద్యోగాలు చేస్తూ ఉంటారు, వ్యాపారాలు చేస్తూ ఉంటారు, పొదుపులు చేయాలని చూస్తుంటారు. వివాహాలు కాక 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు దాటిన యువకులను చూస్తున్నాను. దానికి కారణం ఏమిటంటే గురుబలం లేకపోతే ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. దీని పరిష్కార మార్గం అంటూ ఏమిటి? పరిష్కార మార్గం ఉంది. జ్యోతిష శాస్త్రము నీ యొక్క లోపాలను చూపెట్టింది, దాంతోపాటు పరిష్కార మార్గాన్ని కూడా సూచిస్తున్నది. మీకేదైనా ఇలాంటి సమస్యలు వివాహాలు కాకున్నా కానీ, ఆర్థికంగా మీరు ఎదగలేకుండా ఉన్నా కానీ, ఒకసారి కింద నెంబర్ ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని మీ జాతక పరిశీలన చేయించుకోండి. ఎందుకు చెప్తున్నానంటే ఎంతో జీవితాన్ని నష్టపోయి ఉంటారు ఇప్పటి వరకు. మీరేదో జాతకం చూపెట్టుకుంటే నాకేమో లాభం చేకూరుతున్న మాట మాత్రం అబద్ధం. నా వల్ల మీకు ఏదైనా సహాయం జరిగితే చాలా సంతోషిస్తాను. అంతేకాని ఏదో బిజినెస్ పరంగా నేను చేసి దీన్ని లక్షలు సంపాదించాలన్న ఉద్దేశం మాత్రం నాకు లేదు. ఏదైనా శాస్త్రాన్ని చెప్పినప్పుడు శాస్త్రబద్ధంగానే ఆలోచన చేస్తాను, కానీ ఏదో ఇది పో ఇదైతుంది పో అనే వ్యక్తిని మాత్రం నేను కాదు. ఇకపోతే వృశ్చిక రాశి వారికి కూడా గోచార రీత్యా వీరికి మే మాసంలో మంచి మే 21 నుండి అద్భుతంగా ఫలితాలు వస్తూ ఉన్నాయి. అతనికి కూడా గురువు 7వ ఇంట్లో ఉన్నాడు. ఎందుకు నేను స్థిరంగా బాగా లాభం చేకూరుతుందని చెప్తున్నాను, మరి ఇతర రాశులకు ఎందుకు చెప్పట్లేదు అని అంటే, ఈ యొక్క వృశ్చిక రాశి అధిపతి వచ్చేసి కుజుడు గురు మైత్రి ఉంది. దానివల్ల ఇరువురికి పరస్పర ఉంది కాబట్టి ఈ సంవత్సరము కుజుని యొక్క జ్ఞానము, గురుని యొక్క శుభ పరిణామం వల్ల వృశ్చిక రాశి వారికి మంచి అద్భుతమైన ఫలితాలు వస్తాయి. జాతకంలో లోపాలుంటే ఏమీ చేయలేను, కానీ జాతకంలో లోపాలు లేకుండా ఉండేది ఉంటే, గురుబలం కనుక ఉండేది ఉంటే వీరు ఖచ్చితంగా వీళ్ళని లక్ష్మీదేవత వరించి ఒక నూతన గృహము, నూతన వివాహము, నూతన కారు, అన్ని రకాల అంగులు చేకూరుతాయి. తర్వాత మీకు ఏదైనా జాతక సమస్యలు కానీ న్యూమరాలజీ కరెక్షన్ కావాలి అనుకుంటే ఈ కింది నెంబర్కు ఫోన్ చేయండి, మీకు తప్పనిసరిగా సహాయం చేస్తాను. దయచేసి అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాతనే మీరు ఫోన్ చేయండి. ముఖ్యంగా రోజు 4 కంటే ఎక్కువ జాతకాలు పరిశీలించడం జరగదు. ఎందుకంటే ఒక జాతకాన్ని పరిశీలించాలంటే సుమారుగా 1 గంట 30 నిమిషాల దాకా దాన్ని వెంబడిపడి దాన్ని లెక్కలు చేసి దాన్ని అన్ని చేసి ఒక పరిష్కార మార్గాన్ని తెలియజేయడం అనేది జ్యోతిషుని యొక్క లక్షణం. కానీ ఇలా అని అవుతుంది పో అనేవాడు మోసకారి. మీకు ఏదైనా సమస్యలు ఉంటే ఈ కింది నెంబర్ ఫోన్ చేయండి, పరిష్కార మార్గాన్ని తెలియజేస్తాను. ఉంటానండి, మీ ప్రకాష్ గురు ఆస్ట్రో న్యూమరాలజీ. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి. నమస్కారం అండి.